కథన ప్రియులకు స్వాగతం. కథన వేదిక అందిస్తున్న తర్వాత కథ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఓ హెన్రీ రాసిన ద లాస్ట్ లీఫ్. కళారాధకులు చాలామంది న్యూయార్క్కు దగ్గరున్న గ్రీన్విచ్ గ్రామానికి వస్తుంటారు. అక్కడుండే భవనాలు బాగా మట్టి కొట్టుకుపోయి పాత వాసనలు కలిగి ఉండటం వల్లేమో దానికి ఆ ప్రత్యేకత. 3 అంతస్తుల ఇటుక డాబా మీద సూ, జానీ అనే 2 అమ్మాయిలు ఒక స్టూడియో ఓపెన్ చేశారు. ఒకళ్ళు మైనే నుంచి, ఇంకొకళ్ళు కాలిఫోర్నియా నుంచి వచ్చారు. నవంబర్ నెలలో న్యూమోనియా ఆ ప్రాంతంలో తన ప్రతాపాన్ని చూపుతోంది. జానీ దాని బారిన పడి మంచానికి పరిమితమైపోయి కదలలేకపోతోంది. కిటికీల నుంచి కొంచెం దూరంలో ఉన్న ఖాళీ గోడ వైపు దిగులుగా చూస్తూ గడుపుతోంది. డాక్టర్ వచ్చి చూసి, జానీ దేనికైనా దిగులు పడుతుందేమో అని నా అనుమానం అని స్నేహితురాల్ని పక్కకు పిలిచి విషయం ఏంటని అడిగాడు. ఏం లేదు డాక్టర్, బే ఆఫ్ నేపిల్స్ చిత్రం పూర్తి కాలేదని దిగులు పడుతుంది, అంతకు మించి అయితే ఏమీ లేదు అంది స్నేహితురాలు. కాదు, నా అనుమానం తనేదో వేరే మనసులో పెట్టుకుందని అనిపిస్తోంది. త్వరగా అందులో నుంచి బయటకు రాకపోతే చాలా కష్టం, కాస్త జాగ్రత్త అంటూ డాక్టర్ హెచ్చరిస్తూ వెళ్ళిపోయాడు. సూ జానీ గదిలోకి వెళ్ళింది. జానీ దిగాలుగా కిటికీలో నుంచి చూస్తూ 12, 11, 10, 9, 8, 7 అంటూ అంకెలు చదువుకుంటుంది. సూ అదాటుగా అటువైపు చూసింది. అక్కడ ఖాళీ గోడ మీద ఎండిపోయిన ద్రాక్ష తీగ కనపడింది. ఆకులు రాలుతూ కనపడ్డాయి. జానీ, ఏం చూస్తున్నావు నువ్వు అక్కడ అంది సూ అటువైపు చూస్తూ. జానీ నీరసంగా, 3 రోజుల క్రితం 100 ఆకులపైనే ఉండేవి, ఇప్పుడు చూడు 5 మిగిలాయి అంది. అర్థం కాని దానిలా వెర్రిగా చూసింది సూ. 5 ఏంటి, కొంచెం అర్థమయ్యేలా చెప్పు నాకు అంది సూ. ఇంకా 5 ఆకులు మాత్రమే మిగిలిన్నాయి, చివరి ఆకు రాలిపోగానే నేను పోతా అంది విషాదంగా ఝాన్సీ. పిచ్చి పట్టిందా నీకేమన్నా? డాక్టర్ నీ పరిస్థితి మెరుగైందన్నాడు. కొద్ది రోజుల్లో లేచి హాయిగా తిరుగుతా ఉన్నాడు. పిచ్చి ఆలోచనలు మానేసి లేచి కాస్త ఎంగిలిపడు. నీకోసం కొంచెం సూప్ సిద్ధం చేశా, రేపు నీకోసం మంచి జ్యూస్ కూడా కొని తీసుకొస్తా. వెర్రిదానివి కాకపోతే ఆకులకి జీవితానికి ఎవరైనా ముడిపెట్టుకుంటారా అంది ప్రేమగా కోప్పడుతూ. గోడ వైపు మిగిలి ఉన్న ఆకుల వైపే నిశ్చలంగా చూస్తున్నాయి జానీ కళ్ళు. ఈలోపు ఇంకొక ఆకు రాలి కింద పడింది. 4 అంది జానీ మళ్ళీ. చీకటి పడే లోపు చివరి ఆకు రాలిపోతుంది, దాంతోపాటు నీ స్నేహితురాలు కూడా అంది జానీ కళ్ళల్లో నీళ్లు కూరుకొని. ఒక్కసారిగా దుఃఖం పెళ్ళుపుకింది సూకి. ప్రేమతో తల మీద నిమురుతూ, జానీ, రేపటికల్లా నీకు నయమైపోతుంది, పిచ్చి ఆలోచనలు మానుకొని కళ్ళు మూసుకొని నిద్రపో అని ఓదార్చింది. బెర్మన్ 60 ఏళ్ల వృద్ధ పెయింటర్ కింద పోర్షన్లో ఉంటాడు. తన మాస్టర్ పీస్ సృష్టించలేకపోయినందుకు నిరంతరం బాధపడుతూ ఉంటాడు. ఆ 2 యువతులకు అండగా ఉంటూ ఉంటాడు. సూ అతడి గదికి వెళ్ళి తన స్నేహితురాలు రాలే ఆకుల చుట్టూ బతుకు చిత్రాన్ని అల్లుకోవటం గురించి చెప్పి కళ్ళనీళ్ల పర్యంతం అయింది. బెర్మన్, అయ్యో, ఇలాంటి పిచ్చి పిల్లలు కూడా ఉంటారా అంటూ వాపోయాడు. అవునంకుల్, జ్వర తీవ్రతలో అలా ప్రలాపిస్తుందని నా అనుమానం అంది సూ విచారంగా. ఏదో ఒకటి చేద్దాం అన్నాడు బెర్మన్ నర్మగర్భంగా. సరే అని తల ఊపింది సూ. తెల్లవారింది. ఒక్కసారి కిటికీ తీయవా
అంది మంచం మీద నుంచే జానీ. సూ నిశ్శబ్దంగా వెళ్ళి కిటికీ తెరిచింది. ఓ, ఎంత ఆశ్చర్యం! రాత్రంతా చలిగాలులు ఈడ్చి కొడుతున్నా, కుండపోత వర్షం కురుస్తున్నా ఒక ఆకు తీగను అంటిపెట్టుకుని అలానే ఉంది. ఆ ఆకు రాత్రి గాలులకు రాలిపోతుందేమోననుకున్నా అంది ఆశ్చర్యంగా జానీ స్నేహితురాలితో. సూ కిటికీలో నుంచి తొంగి చూసి, నిజమే కదా అంది నవ్వుతూ ఆ ఆకు వైపే చూస్తూ. సూ, నాకు కొంచెం చూపిస్తావా అంది జానీ ఉత్సాహంగా. సూ వెళ్ళి సూప్తో పాటు 2 దిళ్ళు తీసుకొచ్చి జానీ వెనుక పెట్టి మంచం మీద కూర్చోబెట్టింది. సూ, నేను త్వరలోనే బే ఆఫ్ నేపిల్స్ గీస్తా అంది ఉత్సాహంగా జానీ. ఆ సాయంత్రం డాక్టర్ వచ్చి 1 వారం బెడ్ రెస్ట్తో జానీకి అంతా సర్దుకుంటుందని సంతోషకర వార్త చెప్పాడు. తెల్లవారింది. సూ విచారంగా ఉంది. ఏమైంది సూ అడిగింది జానీ. నీకో విషయం చెప్పాలి జానీ అంది సూ. బెర్మన్ ఈరోజు ఉదయమే మనని వదిలిపెట్టి శాశ్వతంగా వెళ్ళిపోయాడు అంది సూ తలంచుకొని. అవాక్కైంది జానీ. సూ కొనసాగించింది. 2 రోజుల ముందు ఆ గోడకి నిచ్చెన వేసుకుని రాత్రంతా తీగకు వేలాడే ఆకును పెయింట్ చేస్తూ ఉండిపోయాడు. మంచులో గడపడంతో న్యూమోనియా సోకింది. జ్వర తీవ్రతతో చచ్చిపోయాడు తెలుసా అంది సూ విచారంగా. అంత ఉధృతంగా గాలులు వీస్తున్నా, మంచు కురుస్తున్నా ఆకు చెక్కు చెదరకుండా ఎందుకుందో జానీకి అప్పుడు అర్థమైంది. ఆ తీగ మీద చివరి ఆకు రాలిన రోజు రాత్రి బెర్మన్ మంచులో నిచ్చెనకు వేలాడుతూ తన మాస్టర్ పీస్ను సృష్టిస్తూ ఉండిపోయాడు. సూ బెక్కుకుంటూ చెబుతూ పోతోంది. జానీ మసకబారిన కళ్ళు కిటికీలో నుంచి తీగకు అంటిపెట్టుకుని ఉన్న ఆకు వైపు నిశ్చలంగా చూస్తున్నాయి. ఆ ఆకులో తన ప్రాణదాత బెర్మన్ రెపరెపలాడుతూ వీడ్కోలు పలుకుతున్నాడు. ఇదండి కథ. ఈ కథ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. ధన్యవాదాలు.